నమస్కారం. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు. అందుకే ఆదివారం రోజు అగ్ని మంత్రాన్ని పఠించిన, అగ్ని సూక్తాన్ని శ్రవణం చేసిన ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అలాగే ఆదివారం సందర్భంగా అగ్నిదేవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన అగ్ని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించడంతో పాటుగా అగ్నిశక్తికి సంకేతమైనటువంటి జలంధరుడి కథను కూడా శ్రవణం చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి రజో తమో గుణాలను నియంత్రణలో ఉంచుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి విభూతి స్వరూపమైన అగ్నిదేవుడి అనుగ్రహం కలిగి సర్వ సంపదలు లభించాలన్నా, ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలన్నా ఏ అగ్ని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఇది అగ్ని గాయత్రి మంత్రం. అలాగే అగ్ని వైభవాన్ని మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో దేవేంద్రుడు, బృహస్పతి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి వెళతారు. అయితే అక్కడ పరమేశ్వరుడికి వీళ్ళిద్దరూ కనిపించరు, వీళ్ళకి కూడా పరమేశ్వరుడు కనిపించడు. పరమేశ్వరుడు ఏదో ధ్యానంలో ఎక్కడో ఉంటే వీళ్ళిద్దరికీ కూడా, ఇంద్రుడికి బృహస్పతికి పరమేశ్వరుడి దర్శనం లభించదు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత దేవేంద్రుడిలో సహనం నశించి తమోగుణం పెరుగుతుంది. ఆ తమోగుణం వల్ల ఒక్కసారి కోపంతో వజ్రాయుధం పైకెత్తుతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చినటువంటి పరమేశ్వరుడికి ఇది చూసి కోపం వచ్చి ఆయన త్రినేత్రం నుంచి ఒక అగ్నిజ్వాల బయటకు వస్తుంది. వెంటనే బృహస్పతి సలహా మేరకు దేవేంద్రుడు క్షమించమని పరమేశ్వరుడిని ప్రాధేయపడతాడు. అప్పుడు పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి వచ్చినటువంటి ఆ అగ్నిజ్వాల సముద్రంలోకి వెళుతుంది. సముద్రంలోకి ఆ అగ్నిజ్వాల వెళ్ళగానే ఒక చిన్న బాలుడిలాగా మారిపోతుంది. అప్పుడు పరబ్రహ్మస్వరూపం పురుషరూపం ధరించి సముద్రుడి దగ్గరకు వచ్చి ఎవరీ బాలుడు అని అడుగుతుంది. అప్పుడు సముద్రుడు పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి ఒక శక్తి వచ్చి బాలుడి రూపాన్ని దాల్చింది, నా కుమారుడిగా భావిస్తున్నానని చెప్తే పరబ్రహ్మస్వరూపం వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ కుమారుడికి నామకరణం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో పరమేశ్వరుడి తమోగుణం, కోపగుణం, రుద్రశక్తి నుంచి రావటం వల్ల ఆ బాలుడికి ఒక రకమైన తమోగుణం కలిగి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి కన్నీటి బొట్లు కింద పడతాయి. అప్పుడు ఆశ్చర్యంతో బ్రహ్మదేవుడు తన కళ్ళ నుంచి కన్నీరు వచ్చేలాగా చేశాడు కాబట్టి జలంధరుడు అని నామకరణం చేశాడు. ఈ కథ మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. ఈ జలంధరుడు ఎలా వచ్చాడంటే పరమేశ్వరుడి కోపము తమోగుణం నుంచి వచ్చిన అగ్ని నుంచి వచ్చాడు. ఆ తమోగుణ ప్రభావం వల్ల దేవతలందరినీ హింసిస్తున్నటువంటి తరుణంలో కాలక్రమంలో ఈ జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యి బృంద అనే కన్యను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఎంతో తెలివితో ఈ జలంధరుణ్ణి సంహరించారని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరమేశ్వరుడి యొక్క తమోగుణం నుంచి వచ్చిన అగ్నిశక్తి కూడా అంతటి శక్తిని కలిగి ఉండి జలంధరుడి రూపంలో మారి దేవతలందరినీ ఇబ్బంది పెట్టింది. అంతటి శక్తి తమోగుణం కలిగినటువంటి అగ్నితత్వానికి ఉంది. అందుకే అగ్ని గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఆదివారం రోజు పఠిస్తారో వాళ్ళు తమోగుణాన్ని తగ్గింపజేసుకోవచ్చు, రజోగుణాన్ని తగ్గింపజేసుకోవచ్చు, సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా జలంధరుడి కథ వింటాం. అలాగే శక్తివంతమైనటువంటి అగ్ని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు దీపం పెట్టాక పఠించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ శక్తివంతమైన అగ్ని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.